అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి ఆగస్టు 29వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కొని ఉన్నారు, ఎటువంటి వార్తలు వినబోతున్నారు, వారి యొక్క సమయం ప్రతికూల సమయం అనుకూల సమయం ఏ విధంగా ఉండబోతుంది, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కేరళ తాంత్రిక జ్యోతిషాలయం గురూజీ బాలాజీ రాజు గారు గ్రహదోష నివారణ, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధనం నిలకడ లేకపోవడం, ఉద్యోగం, వ్యాపార అభివృద్ధి, ప్రేమ పెళ్లి, కుటుంబ సమస్యలు, నరదిష్టి, నరఘోష నివారణ, విదేశీయానం, వీసా సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురువుగారిని ఒకే ఒకసారి ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. మన గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. 100% పరిష్కార మార్గం తప్పకుండా లభిస్తుంది. ఒకే ఒకసారి నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారా సంప్రదించి చూడండి. మన గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9515871931. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే కనుక వీరు ఎంతో శ్రమజీవులు, అలాగే చాలా మంచి గొప్ప మనస్తత్వం కూడా కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరు ఎంతో కాలం నుంచి వినాలనుకున్న కొన్ని శుభవార్తలు అయితే వినబోతున్నారు. భగవంతుని యొక్క అనుగ్రహం వీరిపై ఎల్లవేళలా ఉంటుందనైతే తప్పకుండా గ్రహించుకోవాలి. ఒక మంచి అవకాశం భగవంతుడు వీరికి ప్రసాదించబోతున్నారని చెప్పుకోవచ్చు. రేపటి రోజున మాత్రం వినబోయే ఒక శుభవార్త ఏదైతే ఉందో అది తప్పకుండా మీ అడ్డంకులన్నిటి కూడా తొలగించే విధంగా అయితే ఉండబోతుంది. అలాగే మీ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా కూడా ఉండబోతుంది. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని ఎవరైతే అవహేళన చేశారో, ఎవరైతే మీకు వ్యతిరేకమైన సమయం రాబోతుందని అనుకుంటున్నారో అటువంటి వారికి అన్నిటికీ కూడా ఒక మంచి గుణపాఠం చెప్పబోయే ఒక మంచి రోజునైతే చెప్పుకోవచ్చు. మీకు అనుకూలంగా రేపటి రోజున అదృష్టపు సంఖ్యలు వచ్చేసి చాలా బాగా అయితే మీకు కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే గ్రహాల యొక్క అనుకూలత కూడా మీకు చాలా పెద్ద మార్పునైతే తీసుకురాబోతున్నాయి. శత్రువులు సైతం మీరు ఇంత త్వరగా ఏ విధంగా అయితే విజయం సాధించారని ఆశ్చర్యానికి గురికిపోతూ ఉంటారు. ఎవరిని మీరు పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీపై కుట్రలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు తప్పకుండా వారికి గుణపాఠం చెప్పే విధంగా అయితే రేపటి రోజున జరగబోతుంది. మీ కష్టాన్ని ఎవరైతే ఎగతాళి చేశారో అటువంటి వారందరికీ కూడా మంచి సమాధానం అయితే ఇవ్వబోతున్నారు. మీ శత్రువులందరూ కూడా మీ ముందు చల్లవంచుకోబోతున్నారు. మీరు ఎటువంటి పోరాటం చేయవలసిన అవసరం లేదు. కేవలం ప్రశాంతంగా ఉండండి. మీ పనుల్లో నిమగ్నమై ఉంటే చాలు. మీ యొక్క మౌనమే మీకు అతిపెద్ద ఆయుధం అని అయితే గుర్తుంచుకోండి. రేపటి రోజున మాత్రం మీరు చాలా అరుదైన జీవితంలో ఒకేసారి ఇటువంటి రోజు వస్తుందని మీరు ఎప్పుడు అనుకొని ఉండరు. మీ కళ్ళలో కూడా ఊహించిన విధంగా అయితే మీ యొక్క ప్రతి కోరిక నెరవేర్చే విధంగా ఒక గొప్ప అదృష్టం అయితే మీకు వశం కాబోతుంది. ఒక మంచి అదృష్ట ద్వారం అనేది మీకు తెరుచుకోబోతుంది. సరిగ్గా సమయాన్ని ఉపయోగించుకొని మీరు తప్పకుండా అయితే మీ యొక్క మంచి మాటలు, ఇతరులకు సహాయం చేసే గుణం, మీ యొక్క శుభ సమయాలన్నీ కూడా మీకు కలగలిపి మీకు 100 రెట్లు ఫలితాలు ఇచ్చే విధంగా రేపటి రోజున అయితే లభించబోతుంది. ఇప్పటి వరకు చాలా బాధపడి ఉన్నారు. మోసం, నమ్మక ద్రోహం, అవమానం ఇటువంటివన్నీ సమస్యలు కూడా మీరు ఎదుర్కొని ఉన్నారు. అవమానించిన తర్వాత ఇప్పుడు మీకు అదృష్టవంతులుగా మారే అవకాశం లభించింది. భగవంతుడు మీపై దయా కృపా కటాక్షాలు కురిపిస్తున్నాడు. మీ జీవితంలో అద్భుతాలను కురిపించబోతున్నాడు. పాత కుటుంబంలో మీరు ఆస్తికి తగాదాలు కావచ్చు, కుటుంబ తగాదాలు కావచ్చు, అన్నీ కూడా తొలగిపోతున్నాయి. మీకు తెలియనటువంటి ఒక వ్యక్తి ఇవన్నీ కూడా హఠాత్తుగా అయితే చేయబోతున్నాడు. ఎటువంటి ముందస్తు సూచనలు లేకుండా ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ ఎదుటగా వచ్చి ప్రతి క్షణం మీరు జాగ్రత్తగా గుర్తుంచుకొని తీరాలి. ప్రతి ఒక్క అవకాశాన్ని, మీకు వచ్చిన అవకాశాన్ని అన్నింటినీ కూడా అందిపుచ్చుకోవాలి. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దైవశక్తి మీపై పంపించినటువంటి ఒక గొప్ప అవకాశం ఏదైతే ఉందో మీ జీవితంలో వచ్చినటువంటి మార్పు ఎంత పెద్దగా ఉంటుందంటే మీ యొక్క పాత బాధలు, కష్టాలు, సమస్యలు, అప్పుడు బాధలు అన్నీ కూడా తొలగిపోయే విధంగా అయితే ఉండబోతున్నాయి. మిమ్మల్ని పట్టించుకుని వారు అందరూ కూడా మీ యొక్క సలహాల కోసం అయితే మీ ముందుకు రాబోతున్నారు. ఎవరైతే మిమ్మల్ని ఎగతాళి చేశారో, మీ యొక్క కష్టాన్ని చూసి ఎవరైతే మిమ్మల్ని నలుగురిలో నిందల పాలు చేస్తున్నారు అటువంటి వారందరూ కూడా మీ ముందు తలదించబోతున్నారు. గుర్తుంచుకోండి, ఒక ప్రత్యేకమైన పని కోసం భగవంతుడు మిమ్మల్ని నిర్ణయించుకున్నాడు. కేవలం సహనం, ఓర్పుతో ఉండడం ద్వారా, మీ యొక్క విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ద్వారా భగవంతుని యొక్క దయ, శ్రద్ధ పూర్తిగా అయితే మీపై ఉంది. అదృష్టం అనేది మీకు తోడు అవుతుంది. ఎదగకుండా ఎవరైతే ఆపుతూ ఉన్నారో అటువంటి వారి పరిస్థితులన్నీ కూడా మీకు పూర్తిగా అనుకూలంగా అయితే ఉండబోతున్నాయి. ఎవరైతే మిమ్మల్ని ఎదగలేరు అని అవహేళన చేస్తూ ఎవరైతే ఉన్నారో అటువంటి వారి అందరి కూడా
మీరు ఎదుర్కొన్న సమస్యలన్నిటికీ కూడా తగిన సమాధానం చెప్పే రోజునైతే చెప్పుకోవచ్చు. భయపడాల్సిన అవసరం అసలు లేదు. రేపటి రోజున మాత్రం మీకు లభించే ప్రతి ఒక్క అవకాశం కూడా మీరు ఉపయోగించుకోవడం ద్వారా ఆర్థిక ఫలంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఎంతో సుఖ సంతోషాలలో మీ జీవితాన్ని చవిచూడబోతున్నారు. ఎన్నడూ చూడని విజయాన్ని రేపటి రోజున మీరు చూడబోతున్నారు. ఎట్టి పరిస్థితిలో కూడా మీరు అహంకారాన్ని పెరగనివ్వద్దు. చాలా వినయంగా, ఓర్పుగా ఉండడం చాలా మంచిది. భగవంతుని కృతజ్ఞతలు తెలుపుకోవడం చాలా మంచిది. మీరు ఎంత ఓర్పుగా, సహనంగా వ్యవహరిస్తే, అంత నీతిగా, నిజాయితీగా, ధర్మబద్ధంగా ఉంటే భగవంతుని యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఆ విధంగా మీపై ప్రకాశిస్తూ ఉంటుంది. రేపటి రోజున మీ యొక్క మాటలకు ప్రజలందరూ కూడా గౌరవించబోతున్నారు. మీ యొక్క మౌనం గొప్ప సమాధానం కానుంది. ఇకపై ఎక్కువ మాట్లాడే అవసరం కూడా లేదు. ఇదంతా కూడా భగవంతుడు మీకు చేసిన ఒక పరీక్షా కాలం అయితే చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఎన్నడూ చూడని విధంగా కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయి. ప్రతి అంచనాలకు కూడా మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, చేసిన పనులు ఏవైతే ఉన్నాయో అన్ని విధాలుగా కూడా అందరికి మంచి చేసే విధంగా అయితే లాభం తీసుకొచ్చేలాగైతే ఉండబోతున్నాయి. వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, కుటుంబ సభ్యుల మార్పులు కావచ్చు, ఇవన్నీ కూడా హఠాత్తుగా కొన్ని పరిణామాలు అయితే మీకు చోటు చేసుకోబోతున్నాయి. మీకు తెలియకుండా జరిగిపోయాయనే భావన కూడా మీకు ఏర్పడబోతుంది. కనుక ఒక కఠినమైన పరీక్షలాగా ఉంటుంది. అలాగే ప్రశాంతంగా కూడా మీకు ఉండబోతుంది. ఒక కఠినంగా అయితే ఎన్ని రోజులు మీరు ఏ విధంగా బాధపడ్డారో ఆ బాధ అంతా కూడా మీకు తుడిచిపెట్టుకొని పోయే విధంగా అయితే ఉండబోతుంది. గడిచిపోయిన కాలాన్ని అంతా మీరు పడిన శ్రమ అంతా కూడా మీ యొక్క పాప పుణ్యాలన్నీ కూడా తొలగించబోతున్నాయి. ఇక మీకు మంచి కాలం అయితే ప్రారంభమని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరిని ఆహ్వానించకుండా వారి పట్ల మీ యొక్క ప్రవర్తన కావచ్చు, ముందు ముందు రోజుల్లో మీరే చూసి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేస్తున్నారో, ఎగతాళి చేస్తూ ఉన్నారో అటువంటి వారిని తిరిగి మీ జీవితంలోకి రానివ్వకుండా చాలా దూరంగా ఉంచడం చాలా మంచిది. మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలను చూసి ప్రతి ఒక్కరూ నివ్వెరపోతూ ఉంటారు. మీ జీవితంలో వచ్చే మార్పులు అన్నీ ఇన్ని కావు. చాలా అప్రమత్తంగా కూడా ఉండాల్సిన సమయం అని కూడా మీరు తెలుసుకోవాలి. రేపటి రోజున మీరు చాలా అందరిలో కూడా మీకు ఉన్నటువంటి ఒక గొప్ప గుణం ఏంటంటే ప్రతి ఒక్కరిని సమానంగా చూడడం. మీకు దక్కినటువంటి అదృష్టం మిమ్మల్ని చూసి కొన్ని ఈర్ష్యా స్వభావాలతో మీ చుట్టూ చేరుతారు. మీరు మౌనంగా అయితే ఉండకండి. ఎవరు ఎటువంటి వారని తెలుసుకొని తప్పకుండా మంచి వ్యక్తులను మీ చుట్టూ ఉంచుకొని చెడు వ్యక్తులకు కాస్త దూరంగా ఉండడం, వారితో వాదనలు దిగకుండా, వారితో గొడవలకు రాకుండా దూరంగా ఉంచుకోవడం కూడా చాలా మంచిది. మీ జీవితంలో చాలా ఇన్నాళ్ళు కూడా మీరు పడ్డ కష్టానికి విసిగిపోయి ఉన్నారు. మీ జీవితంపై అసహ్యం కలిగి కొన్నిసార్లు జీవితం మీద కూడా విరక్తి పుట్టి ఉంది. అటువంటి సందర్భాలన్నీ కూడా తొలగిపోయి మీకు తప్పకుండా అయితే అదృష్టం అనేది రాబోతుంది. ఆ అదృష్టాన్ని నిలబెట్టుకోవడానికి మీకు ఎంతో సహనం, ఓర్పు చాలా అవసరం. కోపాన్ని నియంత్రించుకోండి. అహంకారాన్ని వీడండి. తప్పకుండా విజయం మీ సొంతం అవుతుంది. రేపటి రోజున మీ జీవితంలో సమస్యలన్నీ వాటంతటా అవే తొలగిపోతూ ఉంటాయి. ఆర్థిక సమస్యలన్నీ కూడా మీకు డబ్బుకు చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను మీ యొక్క కుటుంబ సభ్యులతో కొన్ని సమస్యలు చర్చించుకోవడం ద్వారా కూడా సమస్య పోతాయి. సమయానికి డబ్బు అవసరానికి చేతికి అందడం, మీకు రావాల్సిన డబ్బు రావడం, మీ అప్పులన్నీ కూడా తొలగిపోవడం అన్నీ కూడా మీ కళ్ళారానే చూస్తూ ఉంటారు. అన్నీ చూసి ఆశ్చర్యపోక తప్పదు. ఆ భగవంతుడు మీ యొక్క సమస్యలన్నింటినీ కూడా తుడిచివేశాడు. ఎటువంటి శత్రువులు కూడా మిమ్మల్ని బాధ పెట్టలేరు. అంటే మీకు శాశ్వతంగా సమస్యలన్నీ కూడా తొలగేలాగా భగవంతుడు ఎప్పుడు మీకు రక్షణ కవచంలా ఉంటాడు. రేపటి రోజున తప్పకుండా మీరు దైవారాధన చేసుకోవడం చాలా అవసరం. ఉదయం నిద్రలేసిన వెంటనే ఇల్లంతా పరిశుభ్రపరచుకొని సూర్య నమస్కారాలు చేసుకొని మీ యొక్క ఇష్ట దైవాన్ని నామస్మరణం స్మరించుకుంటూ తప్పకుండా దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళడం, అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం, అలాగే శివపార్వతులను పూజించుకోవడం, గంగాభిషేకం చేయడం, బిల్వపత్రాలతో స్వామివారిని పూజించుకోవడం కూడా చాలా మంచిది. హనుమంతుల వారి యొక్క ఆలయానికి వెళ్ళి హనుమంతుల వారికి మీరు సింధూర పూజ చేయడం, అలాగే తమలపాకు పూజ చేయడం, వడమాలను సమర్పించడం ద్వారా కూడా గ్రహ దోషాలు, శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన కోసం స్వామివారికి సేవ చేసుకోవడం, తులసిమాల సమర్పించడం కూడా చాలా మంచి ఫలితాలను అయితే మీకు ఇస్తూ ఉంటుంది. నవగ్రహ ఆరాధన చేసుకోవడం, రావి చెట్టు ప్రదర్శన చేసి రావి చెట్టు మొదట్లో మీరు దీపారాధన చేసుకోవడం ద్వారా కూడా లక్ష్మీ కటాక్షం మీకు సిద్ధిస్తుంది. శని భగవాన్ యొక్క అనుగ్రహం కోసం శని భగవానికి తిలతైలాభిషేకం జరిపించడం, అలాగే నువ్వుల నూనెతో దీపారాధన చేసుకొని శని భగవాన్ని వేడుకోవడం ద్వారా కూడా ఎన్నో మంచి ఫలితాలను అయితే మీకు తీసుకురాబోతున్నారు. అలాగే నల్లని వస్త్రాలను పేదలకు దానం చేయడం, గొడుగులు, చెప్పులు అటువంటివి, అలాగే కుక్కలకు, కాకులకు కూడా మీరు ఆహారాన్ని తినిపించడం, గోమాతను పూజించడం, ఇవన్నీ కూడా మీకు చాలా మేలు ఫలితాలను అయితే ఇస్తూ ఉంటాయి. తెలుసుకున్నాం కదండి యొక్క రాజకీయాల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.